మీనా వాళ్ళ అమ్మకి సహాయపడాలని బాలుని అలాగే సత్యంని కూడా అడుగుతుంది. ఇంట్లో ఉండి పూలదండలు కట్టి మా అమ్మకి ఇస్తాను మామయ్య గారు అంటే, ఇది నీ ఇల్లమ్మా, నువ్వు స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండు, నువ్వేం కావాలంటే అది చెయ్యి, నేనేం అడ్డు చెప్పను అన్నట్టు సత్యం చెప్పేసి వెళ్తే, ప్రభావతి మాత్రం చూసి అదేంటి నా ఇల్లుని పెద్ద పూల కొట్టులాగా తయారు చేసేసింది, కామాక్షి చెప్పిన మాటలు నిజమే, ఇదేంటి ఈ పూల వ్యాపారం అంతా నా ఇంట్లో పెడితే నా ఇల్లు ఏమనుకోవాలని తంటూ మీనా దగ్గరికి వెళ్ళి ఈ చెత్తనంతా ముందు తీసుకొని వెళ్ళు, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నట్టు ప్రభావతి అరుస్తూ ఉంటుంది. సత్యం వచ్చి మీనా ఎక్కడికి అవన్నీ తీసుకురాపోదు, ఇక్కడ నుంచే వాళ్ళ అమ్మకి సహాయం చేస్తుందని చెప్పగానే, నా మాటకి నా పెద్దరికానికి గౌరవం లేనప్పుడు నేను ఈ ఇంట్లో ఉండనంటే ఉండను అని ప్రభావతి అలిగి వెళ్ళిపోతూ ఉంటే మీనా బతిమలాడుకుంటూ ఉంటుంది అత్తయ్య అత్తయ్య అని. కానీ వినిపించుకోకుండా వెళ్ళి ఒక పార్కులో అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో మనోజ్ పులిహోర పట్టాల కోసం తెగ పాకులాడుతున్నట్టు అరుస్తూ ఉంటాడు. భయ్యా నాకు నాకు అన్నట్టు అంటూ ఉంటే, ఇదేంటి మనోజ్ గొంతులాగా అనిపిస్తుంది అనేది అని వెనక్కి తిరిగి చూడగానే మనోజ్ ఒక్క పూట తిండి కోసం పడే పాటలను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మరి మనోజ్ ప్రభావతిని చూస్తాడా లేదా, ప్రభావతి మనోజ్ ఇంటికి తీసుకెళ్తుందా లేదా కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.